టు న్యూస్ 9 టీవీ. నేను మీ శివకుమార్. ముందుగా నేటి బులెటిన్స్. ఉడిపి జిల్లాలోని కబ్బిననేటి అడవి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో కర్ణాటక పోలీసులు దక్షిణ భారతదేశానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకులతో ఒకరైన విక్రమ్ గౌడ్ను హతమార్చారు. ఈ విషయాన్ని హోంమంత్రి జి పరమేశ్వర మంగళవారం మీడియాకు వెల్లడించారు. మన పోలీసు బలగాలు సోమవారం సాయంత్రం భయంకరమైన నక్సలైట్ నాయకుడు విక్రమ్ గౌడ్ ను ఎన్కౌంటర్ చేశాయి. పోలీసులను గమనించిన విక్రమ్ గౌడ్ పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసులు అతనిపై కాల్పులు జరిపి చంపారు. వేములవాడ నియోజకవర్గాలకు చెందిన మండల స్థాయి నాయకులను తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిలుక మురళి మంగళవారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. డాక్టర్ మురళి ఇప్పటికే తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించినట్టు సంబంధిత వర్గాలు ఆరోగ్య కారణాల రీత్యా తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. డాక్టర్ మురళి ఆకస్మికంగా రాజీనామా చేయడం మొత్తం ఎంజీఎం సిబ్బందిని ఆశ్చర్యపరిచింది. మాజీ మంత్రి టి హరీష్ రావు ఈ నెల 21, 22 తేదీల్లో 2 రోజుల పాటు ఖమ్మంలో పర్యటించనున్నట్టు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరీష్ రావు ఖమ్మం పర్యటనను విజయవంతం చేయగలరని పార్టీ శ్రేణులు గిరిజన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. లగచెర్ల ఘటనలలో మృతులకు సంఘీభావంగా నవంబర్ 21 సాయంత్రం 6 గంటలకు పెవిలియన్ గ్రౌండ్స్ నుంచి జెడ్పీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. సిద్దిఖీనగర్ లో 4 అంతస్తుల భవనాన్ని కూల్చివేత పనులు జీహెచ్ఎంసీ అధికారులు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఇందుకోసం అధికారులు కాంట్రాక్టర్లను నియమించి లాంగ్ బ్రేకర్ హైడ్రాలిక్ క్రేన్ ను ఉపయోగించారు. 70 చదరపు గజాల్లో నిర్మించిన భవనం కూల్చివేత 2 రోజుల్లో పూర్తి కానుంది. నల్గొండ జిల్లాలో పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థిని మృతి చెందింది. నల్గొండ జిల్లాలో పాము కాటుకు గురై మరో గురుకుల విద్యార్థి ఆసుపత్రి పాలైన ఘటన కలకలం రేపింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి టి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురుకులాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్న విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. కూకట్పల్లిలో మంగళవారం రాత్రి బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన పండ్ల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 7 ఏళ్ల బాలుడు పండ్లు అడిగేందుకు పండ్ల వ్యాపారి ఇంటికి వెళ్లాడు. చుట్టుపక్కల ఎవరు లేకపోవడాన్ని గమనించి ఆ వ్యక్తి బాలుడిని బాత్రూంలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. సైదాబాద్ లో మంగళవారం ఓ మహిళ ఆసుపత్రిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 25 సంవత్సరాల శ్రీ దివ్యశ్రీ అనే మహిళకు శ్రీ కృష్ణతో వివాహం కాగా దంపతులకు 2 పిల్లలున్నారు. ఆదివారం కృష్ణ ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్టేషన్ నుంచి బయటకు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం అతని భార్య ఫోన్ చేసి ఇంటికి వచ్చి పిల్లలను చూసుకోమని కోరింది. రిజర్వేషన్ నిబంధనలను ఉల్లంఘించే జీవో 29 ని రద్దు చేయాలన్న తమ డిమాండ్ ను పునరుద్ధరిస్తూ గ్రూప్ ఐ ఆశావహులు, నిరుద్యోగ యువత తమ ప్రధాన సమస్య అపరిష్కృతంగా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహించాలని తీర్మానించారు. తెలంగాణ టూరిజం నిరుద్యోగ యువజన జేఏసీ నాయకుడు ఏ జనార్దన్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన యువజన ప్రకటన ద్వారా నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ద్రోహం చేసిందో విద్యార్థులకు, ప్రజలకు అవగాహనగా కల్పించేందుకు డిసెంబర్ నుంచి పాదయాత్ర, బస్సు యాత్రలు చేపట్టనున్నట్టు తెలిపారు. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల భర్తీని ఇస్తామని ప్రియాంక గాంధీ హామీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.